श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सहना भवतु, सहनौ भुनक्तु, सह वीर्यं करवावहै, तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. ఇక్కడ మనకి ఆధారం ఆనందం అఖండ బోధం అని చెబుతున్నారు. ఏమిటి శబ్దార్థములు అంటే, ఇప్పుడు నేను ఒక పెన్ను తీసుకున్నానండి. ఈ తీసుకున్నటువంటి పెన్నుకి ఆధారం ఏమిటి అంటే పట్టిన నా చెయ్యి. పెన్ను ఆధేయము, నా చెయ్యి ఆధారం. ఎంతకు నా చెయ్యికి ఎవరు ఆధారము అంటే నేను ఆధారం. నా చెయ్యి నాకు ఆధేయము, నేనుంటేనే నాకు చెయ్యి ఉంది కదా, అంచేత నేను ఆధారము, చెయ్యి ఆధేయం. ఇంతకు నేను ఎవరి మీద ఆధారపడి ఉన్నాను అని అంటే, కుర్చీలో సింహాసనంలో నేను కూర్చుని ఉన్నాను కాబట్టి నాకు సింహాసనము ఆధారము, నా శరీరము ఆధేయం. ఓకే, ఇంతకు ఈ సింహాసనం దేని మీదైనా ఉందా, తనంతట తానే ఉందా అంటే ఆహాహా, భూమిపై ఆధారపడి, భూమిపైన ఉన్న కారణంగా సింహాసనము ఆధేయమైంది, భూమి ఆధారమైంది. చూడండి, ఈ క్రమంలో మనం వెళ్ళినప్పుడు మనకి దృఢం కావడం కోసం చాలా సౌలభ్యంగా ఉంటుంది. భూమికి ఆధారం ఏమిటి అని అంటే, మనకి భూమిని తవ్వితే ఏమొస్తుందండి? నీరు వస్తుంది. అంచేత భూమికి ఆధారము నీరు కాబట్టి భూమి ఆధేయమయ్యింది, జలము ఆధారమైంది. ఇంతకు ఈ జలానికి ఆధారం మరొకటి ఏమైనా ఉందా, లేక తనంతట తానే ఉందా అని అంటే కాదు కాదు. నీరు వేడిగా ఉంటుంది, ఈ జలము వేడిగా ఉందంటే దీనికి వేడిగా ఉన్నది ఏదో ఆధారం అయ్యింది. అదే మనకి తేజస్సు లేదా అగ్ని. అగ్ని ఆధారంగా ఉంది. అగ్ని ఆధారమైనప్పుడు జలము ఏమయ్యిందండి? ఆధేయమైపోయింది. ఓకే, ఇంతకు ఈ అగ్నికి ఆధారం ఏమైనా ఉందా అని అంటే అవును, వాయువు ఆధారంగా ఉంది. అప్పుడు అగ్ని ఏమయ్యింది? ఆధేయమయ్యింది. వాయువు ఆధారమయ్యింది, అగ్ని ఆధేయమయ్యింది. ఇక వాయువుకి ఎవరైనా ఆధారంగా ఉన్నారా, లేక తనంతట తనే చరిస్తుందా అంటే, తాము చరించడానికో విహరించడానికో అవకాశం ఉంటేనే తను విహరించగలదు. కాబట్టి ఆ అవకాశమై ఉన్నటువంటి ఆకాశము వాయువుకి ఆధారంగా ఉంది. ఇక ఈ అవకాశం ఇచ్చేటటువంటి ఆధారము తనే ఆధారమా, లేక తనకు మరొకటి ఏమైనా ఆధారం ఉందా అనేది మనకి తరువాత చెబుతారండి. ఇప్పటి వరకు మనం ఈ రీతిగా అర్థం చేసుకుంటాం. ఆత్మ నుండి ఆకాశం వచ్చింది అని అన్నప్పుడు ఆకాశం ఆధేయమయ్యింది, ఆత్మ ఆధారమైంది. ఇంతకు ఆ ఆత్మగా ఉన్నది ఎవరు? అశ్వలాయన, నీవే ఆ ఆత్మస్వరూప. మూడు పురములుగా చెప్పిన, మూడు అవస్థలుగా చెప్పిన, మూడు శరీరములుగా చెప్పిన, బాల్య కౌమార యవ్వన వార్ధక్యాది శారీరక అవస్థలు చెప్పిన, వినోదము లేకపోతే విషాదము అనేటటువంటి మానసిక అవస్థలు చెప్పిన, బుద్ధి తక్కువ, బుద్ధి ఎక్కువ, తెలివి ఎక్కువ, తెలివి తక్కువ అనేటటువంటి బౌద్ధిక నిర్ణయాలు ఆ అవస్థలు చెప్పిన,
ఇవన్నింటికి ఆధారము ఎవరు? ఆత్మవైన నీవే. అందుచేత హే అశ్వలాయన, నీ స్వరూపము ఆధారపడి ఉన్నది కాదు, అన్నింటికీ ఆధారంగా ఉన్నటువంటిది. చూడండి, తీసుకువెళ్ళి ఎక్కడ నిలబెడుతుంది మనల్ని ఉపనిషత్తు అనేది. మనం వ్యావహారికంగా ఏమనుకుంటామండి? మనకి భూమి ఆధారం. వ్యవహారికంలో కనిపించడానికి భూమే ఆధారంగా ఉంది. కానీ వివేకిస్తే, ఉపనిషత్తు వివరించేటటువంటి ఆ బోధని మనం స్వీకరిస్తే, మనం ఆధేయం కాదండి, అన్నింటికీ ఆధారం. ఎలా? ఆత్మగా, జీవుడిగా కాదు సుమ, దేహంగా కాదు సుమ. దేహాన్ని అతిక్రమించి జీవత్వాన్ని అనే భ్రాంతిని విడిచిపెట్టి నిలిచినప్పుడు తెలుస్తుంది నేను ఆధారమైనటువంటి తత్వాన్ని, ఆత్మతత్వాన్ని. ఎప్పుడైతే తాను ఆధారంగా ఉన్నాను అని అనుకుంటాడో అప్పుడు మాత్రమే ఆనందంగా ఉండగలడు. ఎందుకంటే ఇప్పుడు నేను సింహాసనంలో కూర్చుని ఉన్నానండి, ఇది ఎవరైనా వచ్చి కూర్చుంటే నేను దీనిలో కూర్చోలేను, అదొక భయం. అంతేకాదు, భూమి మీద ఆధారపడి ఉన్నాను అంటే భూమి ఎప్పుడైనా కంపిస్తే, భూమి కాస్త కంపించడమే కాదండి, బ్రద్దలైపోతే, భూకంపము అంటామే, అలాంటిది జరిగితే ఇక నేను ఉంటానా, నా బ్రతుకుంటుందా? ఇన్ని రకాల భయాలు ఉంటాయి. ఎప్పుడు ఆధేయంగా ఉన్నారు. నేనే ఆధారము అన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. చూడండి, ఈ మాట మనల్ని తీసుకువెళ్ళి ఎక్కడ నిలబెడుతుందో అక్కడ మనం నిలబడగలగాలని. దేహం మీద కాదు సుమా, దేహాన్ని విడిచిపెట్టి, దేహము ఆధేయమైపోయింది. దేహంగానే ఉంటే మనం ఆధేయమే. నేను దేహము కాదు, దేహిని. ఏ పంచభూతములు ఆత్మ నుండి వచ్చినవో ఆ ఆత్మను నేను అనే జ్ఞానము స్థిరపడినప్పుడు, తెలిసినప్పుడు ఏముంటుంది? ఆనందంగా ఉంటుంది. మనకి మధ్యలో హృత్పుండరీకం విరజం విశుద్ధం విచించ మధ్యే విశుద్ధం విశోకం అచించం అవ్యక్తమనంత రూపం శివం ప్రశాంతమృతం బ్రహ్మయోనిం తమాది మధ్యాంత విహీనమేకం విభుం చిదానందమరూపం అద్భుతం అని చెప్పారు. చూడండి, ఆ చెప్పిన లక్షణాలనే మరలా ఇప్పుడు ఇంతవరకు ఒక విధి విధానాన్ని చెప్పి కార్యకారణ ప్రక్రియను చెప్పారు, అవస్థాత్రయ సాక్షి ప్రక్రియ చెప్పారు. ఇప్పుడు ఆధారము నీవే అని మనకి నిరూపణ చేస్తున్నారు. ఆధారంగా ఉన్నటువంటి నీవు ఎలా ఉంటావు? ఆనందంగా ఉంటావు. అందుకేనండి, మనకి ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకోండి, నేనే అన్నిటికీ ఆధారమైనప్పుడు నేను ఎందుకు బాధపడాలి అని గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు ఆనందంగా ఉండొచ్చు. కనీసం అనుభవం మాట ఎలా ఉన్నా ముందు నేను అది అని అనుకుని ఊహిస్తే కూడా చాలా బాగుంటుంది. అందుకే చెప్పుకున్నామే, విద్యారణ్య స్వామి వారు చెప్తారండి, అనుభూతే అభావేస్మిన్ బ్రహ్మాస్మిత్యేవ చింత్యత. నీకు అనుభూతి లేకపోయినప్పటికీ అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, 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 ఈ బ్రహ్మాస్మి 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 అని చింతించడంలో భ్రమ పోతుంది. శరీరము నేనే అనేటటువంటి అభిమానము సడలిపోతుంది. ఆత్మాభిమానము దృఢపడుతుంది. అభ్యసత్ ప్రాప్యతే ధ్యానాత్ చెప్తున్నారండి మూడవ పదం. నీకు అసత్యమైనటువంటి వస్తువులను కూడా పదే 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 చింతించి నీవు పొందుతున్నావే. బట్టి భూమిని కొనుక్కొని మేడ కడుతున్నావే, డబ్బులు సంపాదించి కారు కొంటున్నావే, ఉన్న డబ్బులతో బంగారం కొని నగలు చేయించుకుంటున్నావే, కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి రకరకాల
కుండల్ని కూజాల్ని తెచ్చుకుంటున్నావే. అరే అప్యసత్ ప్రాప్యతే ధ్యానాత్. నీవు ఒక గట్టి పట్టుదల బట్టి అసత్యము అశాశ్వతము అయినటువంటి వాటిని ఎన్నింటినో నీవు పొందుతున్నావే. నిత్యాప్తం బ్రహ్మకిం పునః. అరే నీకు అత్యంత సామీప్యంలో ఉంది. ఎంత సామీప్యంలోనండి, ఇంకా పక్కనుంటే ఏమన్నా తీసుకోవడానికి కూడా చెయ్యి లేవాలండి. అమ్మో నిన్న జ్వరం వచ్చిందండి, ఇవాళ నా చెయ్యి సరిగా లేవడం లేదండి అనే ప్రశ్న కూడా లేదండి ఇక్కడ. నీకు చెయ్యి లేవనక్కర్లా, కాలు కదపనక్కర్లా, తల కూడా ఊపనక్కర్లా, కళ్ళు కూడా తెరవనక్కర్లా. నీ స్వరూపం అత్యంత సామీప్యమై ఉంది. నిత్యాప్తం. ఇది ప్రాప్త రూప ప్రాప్తి తప్ప అప్రాప్త రూప ప్రాప్తి కాదండి. అప్రాప్తం అంటే మన దగ్గర లేనటువంటి వాటిని ఎన్నింటినో పొందుతున్నామండి, ఎన్నింటినో సాధిస్తున్నామండి. దౌర్భాగ్యము నిత్యాప్తమై ఉన్నటువంటి దాన్ని మనం పొందలేకపోతున్నామంటే ఎంత తెలివి తక్కువ వాళ్ళమండి. ఇంతకన్నా అజ్ఞత మరొకటి ఏమైనా ఉంటుందా? నిత్యాప్తం బ్రహ్మ కిం పునః. అరేరే నీకు నిత్యము నీవు సంప్రాప్తించి ఉంది, నీదై ఉంది, నీవై ఉన్నాడు. ఇక దీని గురించి చెప్పేదేముంది అన్నారు. అందుచేత అక్కడ అలా తత్వ ప్రతిపాదన చేసి నెమ్మదిగా విచారణ చేయించి 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 ఇక్కడ మనల్ని ఏదిగా నిలబెడుతున్నారండి? ఆధార స్వరూపంగా గుర్తింపు చేస్తుంది. ఈ ఆధారమైనది కాస్త ఏ రీతిగా ఉంటుంది? ఆనందంగా ఉంటుంది. అందుచేతే మనకి శృతివాక్యం కూడానండి, అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్ పుంసాం బ్రహ్మ తన్మంగళం భవేత్ అన్నారు. ఎప్పుడైనా నీకు అయ్యో ఏ దుఃఖము లేకపోతే ఏదో అశుభము జరుగుతుంది అని, ఏదో ఆడవాళ్ళకి కుడి కన్ను అదిరితేను, మగవాళ్ళకి ఎడమ కన్ను అదిరితేను ఏదో అశుభము అనేటటువంటి మన వాళ్ళు సూచనలు చెప్తూ ఉంటారు. అప్పుడు మరి నువ్వేం చెయ్యాలి? తక్షణమే అంటే బ్రహ్మ 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 అనుకుంటేనటండి అశుభములన్నీ నశిస్తాయి. చూడండి, శబ్దానికి కూడా ఎంత తాహత్తుందండి ఆ బ్రహ్మ శబ్దానికి. అశుభాన్ని నిరాచస్తే. తర్వాత చెప్పాను తనోతి శుభ సంతతి. శుభాల మీద శుభాలు, శుభ సంతతి అండి. ఏదో ఒక్క శుభమే, ఇవాళ పిల్లల్ని ఒకడో ఇద్దరో, మూడో వాడి వరకు పోవటం లేదండి. అసలు ఎందుకు రెండో వాడి వరకే పోవటం లేదు. ఇక్కడ ఏమంటున్నారంటే శుభ సంతతి తనోతి. పూర్వకాలం సంతానం లాగా శుభాల మీద శుభాలు, శుభాల మీద శుభాలు నీవు పొందుతావు బ్రహ్మ శబ్ద స్మరణ మాత్రంతో. స్మృతి మాత్రేణ యత్ పుంసాం, స్మరించుకున్నంత మాత్రంతో చెప్పారు. బ్రహ్మ ఏం చేస్తుందండి? తన్మంగళం భవేత్. అది మంగళ శబ్దం అండి. మన స్వరూపము మంగళ స్వరూపం అండి. శివము అన్న, బ్రహ్మము అన్న, ఆత్మ అన్న, చైతన్యము అన్న మంగళ స్వరూప శబ్దము. అంటే ఇక్కడ ఆనంద స్వరూపం అశ్వలాయన నీవే. అంతేకాదండి, ఇక్కడ ఆనందము అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటేనండి, మనకి ఇంద్రియాల ద్వారా దుఃఖమో లేదా సంతోషమో కలుగుతాయి. ఎవడో కుర్రాడు వచ్చాడు, దుఃఖము, కోపము. మళ్ళీ ఎవరో ఇష్టమైన వాళ్ళు వచ్చారు, ఓ చాలా సంతోషము. ఎంతవరకు? తాత్కాలికం. కానీ ఇక్కడ చెప్పేటటువంటిదంటే తాత్కాలికము కాదు సుమా, ఏదో నిమిత్తంగా కలిగేది కాదు సుమా, నిర్నిమిత్తంగా. ఎవరో వస్తేనో, ఏదో చేస్తేనో, మరొకటి ఏదో ఇస్తేనో, వాటితో ఏమి సంబంధం లేనటువంటి స్థితి ఆనంద స్థితి. అందుచేత ఇక్కడ ఆనందం నీ స్వరూపం, సంతోషం కాదు సుమా. సంతోషం నిమిత్తంగా వస్తుంది. ఆ తర్వాత అఖండ బోధం అన్నారు. అఖండం మన శరీరమే నేను అనుకున్నప్పుడు అండి ఖండం అండి. నిజంగా ఈ శరీరంగా మనం ఒక్కసారి విచారణ చేస్తే సువిశాల ప్రపంచంలో
భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు జిల్లా లేదా కృష్ణా జిల్లా, ఒక జిల్లాలో, ఒక మండలంలో, ఒక గ్రామంలో, ఒక గృహంలో, ఆ గృహంలో నేను ఎంతండి, నా బ్రతుకు ఎంతండి, నా వ్యాప్తి ఎంతండి? పడుకుంటే 5 అడుగులు, నాకన్నా కొంచెం పొడవుగా ఉంటే 6 అడుగులు, అంతే కదా. నిలబడితే 1 అడుగు. అదే ఖండమైనటువంటిది ఇది నేను కాదు, అఖండము నేను అని అన్నప్పుడు ఒక్కసారి చూడండి, అంతటి అఖండ స్వరూపాన్ని విడిచిపెట్టి, అనంత సాగరాన్ని విడిచిపెట్టి ఒక చిన్న నీటి బుడగగా నేను ఉంటానులేండి అని అనుకోవడం ఎంతటి మూర్ఖత్వమో, ఎంతటి తెలివి తక్కువో మనం ఇప్పుడు అదే చేస్తున్నాం. ఇది ఖండం, ఇది ఒక చిన్న నీటి బుడగ వంటిది. అందుకని ఈ బుడగ ఎప్పుడు టపీమని పేరుకుపోతుందో తెలియదు. కానీ సాగరంగా ఉన్నప్పుడు, ఈ బుడగగా ఉన్నప్పుడే తాను సాగరమని గుర్తించిందనుకోండి, బుడగ పగిలినా బాధపడదు. చెప్పుకున్నామే, కుండాని ఎంత అందంగా ఉన్నావే, నువ్వు ఉండడం వల్లే నేను నీళ్లు చల్లగా తాగగలుగుతున్నానే అని అంటే, ఆ కుండ నవ్వుకుని నేను కుండను కాదు, నేను మట్టిని అందండి. ఎందుకంటే ఇవాళ కుండ ఎంత బాగున్నావు అని అంటున్నావు, నీ చెయ్యే జారి కింద పడితే కుండ నువ్వు పనికి రావే, నన్ను బయటపడేస్తావు కదా. ఈ కుండ పగిలితే ఎన్ని కుండలు బయటపడేయలేదండి మనం. అంచేత కుండగా ఉన్నప్పుడే మట్టి అనే జ్ఞానం కలిగింది అనుకోండి. శరీరంగా ఉన్నప్పుడే నేను శరీరిని, దేహంగా ఉన్నప్పుడే నేను దేహిని, బుడగగా ఉన్నప్పుడే నేను సాగరాన్ని. చూడండి, ఊహే ఇంత బాగుంటే ఇక అనుభూతి ఎంత బాగుంటుందో ఒక్కసారి మనం ఆలోచించాలి. ఊహే ఎంత బాగుంది, ఊహే ఎంత అందంగా, ఆనందంగా, ఎంతటి మహోన్నత స్థితికి తీసుకువెళ్తుందండి. అందుచేత అశ్వలాయన అఖండ స్వరూపుడివే తప్ప నీవు ఖండస్వరూపుడివి కాదయ్యా. శరీరం అంటే ఖండమే కదండి. ఎన్ని ఖండాలండి ఈ లోకంలో కనిపించేటటువంటి ఉపాధులు, ఎన్ని ఉపాధులు లెక్క పెట్టలేదండి. మానవులు జనాభాకు లిస్టులోకి వస్తారండి. మరి మానవేతర ప్రాణులు, భూచరాలు ఎన్ని, పాములు ఎన్ని అని ఎవడైనా చెప్పగలడా? ఖేచరాలు ఎన్ని, ఆకాశంలో ఎగిరే పక్షులు ఎన్ని అని చెప్పగలరా? అందుచేత ఏ ఉపాధిగా నీవు ఉన్నప్పటికీ ఖండంగా ఉంటావు. ఖండము అంటే ఖండింపబడాల్సిందే. కొంతమంది ఖననము చేస్తారు, అంటే భూమిలో కప్పెడతారు. మరి కొంతమంది దహనం చేస్తారు. ఏదైతే అంతేత ఖండంగా ఉంటే ఇవి నీకు తప్పవు, అఖండంగా ఉన్నావు, ఇవేవి నీకు రావు అని చెబుతూ బోధం, బోధ అంటే జ్ఞానం, బోధ అంటే చైతన్యం. నువ్వు అఖండంగా ఉన్నావు, అఖండంగా ఆకాశం కూడా ఉంది, కానీ అది జడం. నీవు అఖండంగా ఉన్నటువంటి జడం కాదు సుమా, బోధస్వరూపాన్ని, జ్ఞానస్వరూపాన్ని అని చెబుతూ యస్మిం లయం యాతి పురత్రయం చ. ఈ ఆధారము ఏమిటి? 3 పురములు. ఏ ఆధారతత్వమైన ఆత్మయందు లయిస్తూ ఉన్నవో, ఈ స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి అవస్థలు, ఆ 3 పురములు, 3 లోకములు యస్మిన్ దేని యందు లయిస్తూ ఉన్నవు. మరలా తిరిగి దేని నుండి సంభవిస్తున్నవు. యత సర్వాణి భూతాని ప్రతిభాంతి స్థితాని చ యత్రైవోపశమం యాంతి తస్మై సత్యాత్మనే నమః. ఇక్కడ చూడండి,
మనం జీవుడుగా ఉంటే ఎంతమంది దేవుళ్ళను ప్రార్థించాలో, ఎంతమందిని మనం ప్రాధేయపడాలో. అదే జీవత్వాన్ని విడిచిపెట్టి దివ్యత్వంగా, దివ్య జీవనంగా మనం గుర్తించామనుకోండి, ఎవరి కాళ్ళు పట్టుకోనక్కర్లేదండి. చెప్పాలంటే ఏ దేవతని మనం ప్రార్థించాల్సిన అవసరం లేదండి. ఎందుకో తెలుసా? ఆ దేవత నేనే కాబట్టి. ఈ తెలిసిన తత్వజ్ఞానంతో మీరు ఆరాధన చెయ్యండి. అప్పుడు ఎంత అందంగా ఒక అనుభూతి ఉంటుందో తెలుస్తుంది. ఇద్దరు ట్రైన్‌లో వెళ్తున్నారండి. అరగంట సేపు కూర్చుని ఉన్నారు. ఏమీ మాట్లాడుకోలేదు. ఆ తర్వాత మీరెవరండి? ఏమిటండి? అని ఒకరినొకరు పలకరించుకున్నారు. పలకరించుకున్న తర్వాత వాళ్ళ తండ్రులు ఆ పరిచయాల్లో ఇద్దరు ఎంతకు బంధువులయ్యారు. ఓ అలానా అండి? మీది ఆ ఊరా అండి? మాది కూడా మా నాన్నగారు, మా పెదనాన్నగారు అందరూ అక్కడే ఉండేవారండి. అయితే మీరు నాకు కజిన్ బ్రదర్ అవుతారనమాట. ఓహ్! చాలా సంతోషమండి అని అప్పటిదాకా మాట్లాడుకోకుండగా ఎడమొహం, పెడమొహంగా ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు సంతోషంతో ఇక్కడ దిగేంత వరకు కబుర్లు చెప్పుకుంటారు. తెలియక ముందు ఇద్దరు ఎవరో, తెలిసిన తర్వాత ఆ మాట్లాడుకోవడంలో విధి వేరేగా ఉంటుంది. అనుభూతి వేరుగా ఉంటుంది. ఎలా మరలా ఎవరెవరి గమ్యానికి చేరేలోపుగా అందరికీ ప్లాట్‌ఫామే. ఒక స్వామీజీ ఉండేవారండి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేదానికి సర్వక్లాసాన్ పరిత్యజ్య ప్లాట్‌ఫారమేకం శరణం వ్రజ. అంటే ఒకడు ఫస్ట్ ఏసీలో వెళ్తాడు, ఒకడు 2 ఏసీలో, ఒకడు థర్డ్ ఏసీలో, ఒకడు జనరల్ కంపార్ట్మెంట్‌లో వెళ్తాడండి. ఎవరు ఎలా వెళ్ళినా అందరికీ శరణం ఏమిటండి? ప్లాట్‌ఫార్మే. అంచేత ఈలోపుగా తెలియనటువంటి వాళ్ళు తెలుసుకున్నప్పుడు దిగేంత వరకు ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడుకుంటారు. తెలిసిన తర్వాత ఆ మాట్లాడుకోవడం వేరు ఎలా ఉంటుందో, తెలియక ముందు మాట్లాడుకోవడం ఎలా ఉంటుందో, అలానే ఇక్కడ కూడా ఉన్న ఏకైక తత్వము అదే నేను అని తెలిసినప్పుడు ఉపాసన చెయ్యండి, చెయ్యకపోండి. చేస్తే కూడా అది తప్పు కాదు, చెయ్యకపోతే కూడా నేరం కాదండి. అయితే ఇక్కడ ఏ రీతిగా సహజంగా ఈ శరీరానికి అన్నపానాదులు, స్నానాదులు ఎలా చేస్తూ ఉన్నాము, వాటితో పాటుగా అది కూడా ఒక క్రియగా, ఒక అలవాటైనటువంటి క్రియగా చేసుకుని వెళుతున్నాం అనుకోండి, మన వెనక వచ్చేటటువంటి వాళ్ళు మనల్ని అనుసరిస్తారు. ఇది తెలియక చాలా మంది మేమేదో ధ్యానం చేస్తున్నామనో, లేదా మేము యోగా చేస్తున్నాము అనో, ఇంటి సంరక్షణ కోసమని ఒక దేవుడి గది అంటూ లేకుండగా, ఏ చిన్న మూర్తి కూడా లేకుండగా, మొత్తం అన్ని ఆ షాపు వాడికన్నా అమ్మేస్తారండి. లేదంటే మూట కట్టేసి లోపలన్నా పెట్టేస్తారు. అరే! నీవు పైకి వెళ్ళిపోవచ్చు గాక. మేడ నువ్వు ఎక్కేసావు. కానీ నీ తర్వాత నీ పిల్లలు వాళ్ళందరూ నిన్ను అనుసరించాలి అంటే మేడ మెట్లు అలాగే ఉంచాలి. నేను మెట్లు తీసేసానండి, లిఫ్ట్ పెడుతున్నానండి అని అంటే లిఫ్ట్ పని చేయనప్పుడు? 2 ఉండాల్సిందే. లిఫ్ట్ అయినా కూడా పని చెయ్యాలి గదా! అంచేత మనం ఏదో వెళ్ళిపోయాము, ఎక్కిపోయాము ఏమీ లేదండి. అంతా భ్రాంతేనండి. సరస్వతి మాత చెప్పినట్టుగా. ఇక్కడ తత్వం తెలిస్తే ఎక్కేది లేదండి, దిగేది లేదండి. ఏ మాట చెప్పినా కూడా ఇక్కడ అపరిపూర్ణతే అవుతుందండి. విధి లేక ఏదో ఒకటి చెప్పుకోను. ఏదో ఒకటంటే కాని దాన్ని చెప్పుకుంటున్నామే తప్ప అవును, ఇదే అని నిర్దేశించలేకపోతున్నాం. అందుచేత ఇక్కడ తత్వం తెలిసి జీవించడం చాలా ఆనందంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఒక యాక్టర్స్ ఉన్నారు చూడండి. తెలిసి నటిస్తారండి. హ్మ్. ఒక కోటీశ్వరుడు భిక్షగాడిగా నటిస్తూ ఎంత జీవించేస్తాడండి. అలా నేను సచ్చిదానంద స్వరూపుణ్ణే. వ్యావహారికంగా
కొన్ని చోట్ల కోప్పడాలి, కొన్ని చోట్ల నవ్వాలి, కొన్ని చోట్ల ఏడవాలి కూడా. ఆ ఏడుపు నిజమైన ఏడుపు కాదు సుమా, ఆ నవ్వు నిజమైన నవ్వు కాదు సుమా, ఇది తెలిసి ఉండాలి. అందుకనే రామచంద్ర ప్రభు సీతాదేవి విరహంలో ఓ చెట్టును పట్టుకుని పుట్టను పట్టుకుని ఎంత విలపించాడో. పార్వతీమాత పరమేశ్వరుని ప్రశ్నించిందండి, నాథ, మీరు ఏ రామనామ జపం చేస్తూ ఉంటారు, ఏమిటి ఆ రాముడు ఒక సామాన్యుడిలాగా విలపిస్తున్నాడు అని ప్రశ్నించిందండి. నీకు అలా అనిపించిందా పార్వతి? వెళ్ళు, ఒక్కసారి పరిశీలించు అని అన్నాడండి. దానికి అప్పటికి ఈమె పార్వతి కాదండి, సతీదేవి. ఆ సతీదేవి సీతాదేవి వేషంలో రాముడి దగ్గరికి వెళ్ళిందండి. దూరంగా కనిపించింది. దూరంగా కనిపిస్తే హా సీతే అని దగ్గరికి పరిగెత్తుకుని వస్తాడేమో అనుకుందండి. ఏమీ చెలించలేదు. దగ్గరికి వెళ్ళి, అమ్మా, మా స్వామి బాగున్నాడా అని అడిగాడండి రామచంద్రుడు. ఇంతటి విలాపాన్ని విడిచిపెట్టింది. ఇదండి జ్ఞానము అంటే, ఇదండి తెలిసి బ్రతకడము అంటే. త్యాగరాజస్వామి అనుకుంటారు కదా, తెలిసి రామచింతన చెయ్యవే మనసా. మనం తెలియకుండా చేస్తున్నామండి రామ రామ కృష్ణ కృష్ణ. తెలిసి, తెలిస్తేనండి ఆ వలపు వేరేగా ఉంటుందండి. ఇక్కడ తెలియకుండా చేసేదానిలో ఇక్కడ నటిస్తామండి. జపించడంలో, స్మరించడంలో ఇక్కడ నటిస్తాము. నటించాల్సిన చోట జీవిస్తున్నాము, జీవించాల్సిన చోట నటిస్తున్నామండి. ఇది మన అవివేకం. తీరా రామచంద్రుడు అలా అడిగేసరికి సతీదేవి సిగ్గుపడిపోయింది. ఏమీ చెప్పలేక శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే శివయ్య అన్నాడు, మా అమ్మ రూపాన్ని ధరించావు కాబట్టి నీవు నాకు సతిగా సరికాదు అన్నాడు. ఆ సమయంలోనే దక్షుడు యాగం చెయ్యడం, శివుణ్ణి ఆహ్వానించకపోవడం, కూతుర్ని కూడా పిలవకపోయినా పుట్టింటికి పిలిచేదేముంది అని పాపం తాను వెళ్ళడంతో వాళ్ళు అవమానించడం, దానితో ఆమె సహించలేక తాను బొటన వ్రేలితో అగ్నిని సృష్టించుకొని అగ్నికి తన శరీరాన్ని ఆహుతి చేసింది. అంచేత తెలిసి జీవించడం, తెలిసి నటించడం, ఇదండి జ్ఞానికి ఉండేటటువంటి లక్ష్యం. అందుచేత యస్మిన్ లయం యాది పురత్రయం చ, ఈ 3 పురములు, 3 దేహములు, యావత్ ప్రపంచం ఎక్కడి నుండి వచ్చిందని చెప్పింది సరస్వతి మాత. లీలా నీ మనస్సు. భూతాకాశము చిత్తాకాశము నుండి వస్తే ఈ చిత్తాకాశము చిదాకాశము నుండి వచ్చింది. అంతే చిదాకాశంలో ఉన్నటువంటి చైతన్యమే నీవు. పరమాణువు చిదాకాశ స్వకోటలే జగల్లక్ష్మీ సహస్రాన్ని ధత్తే కృత్వా అథ పశ్యతి. ఈ శ్లోకం ఎన్నిసార్లు మనం గుర్తు తెచ్చుకుంటే అంతగా రసం ఊరుతుందండి. చిదాకాశమే తన యందు ఎన్నో పరమాణువులు సృజించుకుందండి. ఒక్కొక్క పరమాణువులో సహస్రాధిక బ్రహ్మాండాలు ఉన్నదండి. చేసింది తానే, వాటిని అన్నింటినీ ధరించింది తానే, ఆశ్చర్యము వేరుగా ఉండి చూసింది తానే. ఈ 3 కుదురుతాయండి? మాకెక్కడ కుదురుతాయండి అని మీరు సమాధానం చెప్పినా కుదురుతుందండి. రోజు మీకు నిద్రలో కలలో కుదురుతుందా లేదా? కలలో కుదురుతుంది. మీరే సృజించుకుంటున్నారు, మీరే వాటిని అన్నిటినీ ధరిస్తున్నారు, మీరే వాటికన్నా వేరే చూస్తున్నారు. ఎలానో ఇక్కడ కూడా అలానే. మొత్తం ప్రపంచము అని చెప్పిన 14 లోకములు అని చెప్పినప్పటికీ కూడా ఇవన్నీ ఎవరి నుండండి? స్వరూపమైనటువంటి సచ్చిద ఆనందమైనటువంటి పరబ్రహ్మ అయిన నా నుండి వస్తూ ఉన్నది అని చెబుతూ, ఏ తస్మాత్, హే అశ్వలాయన, దీని నుండే. దేని నుండి? ఆత్మ నుండే. మరలా ఎవరి ఆత్మ?
ఎవరిదో వారిదో వీరిదో కాదు, ఉన్నది ఒకే ఒక ఆత్మ. ఆ ఆత్మయే అందరి స్వరూపము. అందరి స్వరూపము, అందమైన స్వరూపము, ఎవరికి అందని స్వరూపం. అందనిది, అందరిది, అందమైనది అని చెబుతూ ఏ తస్మాత్ ఈ ఆత్మ నుండే జాయతే పుడుతూ ఉన్నది. ఏమిటి చెబుతున్నారండి? ప్రాణ, ప్రాణం పుట్టిందండి. తర్వాత మనః, మనస్సు పుట్టిందండి. సర్వ ఇంద్రియాణి చ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అని చెబుతూ ఇక ఆ తర్వాత చెబుతున్నారండి ఖం. ఇవన్నీ దేని నుండి వచ్చినవి? పంచభూతముల నుండి వచ్చినవి. అంచేత పంచభూతముల గురించి చెప్తారు. ఖం ఆకాశం, ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి ఆపహ అంటే జలము, జలము నుండి పృథ్వీ భూమి. ఇందుకు ఎవరి పృథివీ? విశ్వస్య ధారిణి, ఈ విశ్వాన్నంతటిని ధరించి ఉన్నదే, మోస్తూ ఉన్నదే, అదిగో అటువంటి భూమి కూడా ఎవరి నుండి వచ్చింది? అశ్వలైన మన స్వరూపమైన ఆత్మ నుండి. మరలా ఇక్కడ మనం కొంచెం వెనక్కి వెళదాము. నగలన్నీ దేని నుండి వచ్చినవండి? మీ నాయనమ్మ మీకు 50 తులాలు బంగారం ఇచ్చింది కదండి. మీ వడ్డాణము, మీ మొల గొలుసు, మీ గాజులు, మెడలో వేసుకునే గొలుసు, నెక్లెస్, ఉంగరాలు, కమ్మలు, ఇవన్నీ దేని నుండి వచ్చినవి? దేని నుండి పుట్టినవి అంటే బంగారము నుండి పుట్టినవి. బంగారము నుండి పుట్టినవి ఎక్కడున్నవి? బంగారములోనే ఉన్నవి. బంగారములోనే ఉన్నవి అంటే మనం ఒక ఇంట్లో ఉన్నాం, ఒక కుర్చీలో ఉన్నాం. కుర్చీలో ఉన్నాం కాబట్టి నాకన్నా కుర్చీ పెద్దది, నేను నా కుర్చీ ఉన్న గది పెద్దది, ఇలాంటి గదులున్న బిల్డింగ్ పెద్దది, ఇలాంటి బిల్డింగ్స్ని ఎన్నిటినో మోస్తూ ఉన్నటువంటి భూమి పెద్దది, భూమిని భరిస్తూ ఉన్నటువంటి జలము పెద్దది, జలమును భరిస్తున్నటువంటి అగ్ని పెద్దది, అగ్ని కన్నా వాయువు పెద్దది, వాయువు కన్నా ఆకాశం పెద్దది, ఆకాశం కన్నా ఆత్మ పెద్దది. అన్నింటినీ భరిస్తూ ధరిస్తూ ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపమే నీవు సుమా అశ్వలాయన అని చెప్పారు. అంటే ఇంతకు బంగారము నుండి పుట్టినటువంటి ఈ నగలన్నీ బంగారం అందే ఉన్నవా, బంగారముగానే ఉన్నవా? ఇక్కడ మనకి తెలియాలి. అది మనం పట్టుకోవాలి, అది మన జీవితానికి సమన్వయం చేసుకోవాలి. ఈ ఉపాధులన్నీ వేరుగా కనిపించని నగలు ఎలానో బ్రహ్మ కన్నా వేరు కాని, వేరు పడలేని నగల వంటివే ఉపాధులు. ఉపాధులు మాత్రమే కదండి ప్రపంచమంతా. ఒక్కసారి మనం అలా అర్థం చేసుకున్న దాన్ని అక్కడ నిలబడి చూసాము. బంగారమే తాను, నగలు కాదు. ఏ ఒక్క నగగా మిగిలిపోయినా అది మరలా చెడగొట్టడం అయిపోతుంది. మనం ఏ నగ కాదు, నగ కనిపిస్తుంది వ్యవహారంలో. ఇక్కడ శృతిమాత ఎంత చక్కగా చెప్పింది అంటే వాచారంభణం వికార నామధేయం మృతికేచ్చేవ సత్యం. అక్కడ మట్టి నుండి కుండలు పుట్టినవి అంటే మట్టి వేరే, కుండ వేరే కాదు, బంగారం వేరే, నగ వేరే కాదు. కుండ అని అన్నప్పుడు మట్టియే కుండ. ఇంతకు మట్టిని తీసేస్తే కుండ ఎక్కడుందండి? చెప్పామే, మీరు చెప్పిన మాట వినటం లేదని మీ నాన్నమ్మ కోపం వచ్చి నేను ఇచ్చిన 50 తులాలు నాకు ఇచ్చేసేవే అంటే ఏం చేస్తారండి?
ఒకటి, నాన్నమ్మ నువ్వు చెప్పినట్టుగా నేను నడుచుకుంటాను అని చెబితే మీకు దక్కుతాయి. లేదు అంటే వెనక్కి తిరిగి ఇవ్వాలంటే మీ దగ్గర ఏ ఒక్క నగ ఉండదు. నాయనమ్మ నాయనమ్మ బంగారం నువ్వు తీసుకో, నగలు నేను తీసుకుంటాను అంటే సాధ్యమా? కాదే. నగలు నీ దగ్గర ఉంటే బంగారం నీ దగ్గర ఉంటుంది. లేదు బంగారం మీ నాయనమ్మకి ఇస్తే నగలు కూడా మీ నాయనమ్మకి ఇవ్వడం జరుగుతుంది. ఎలానో? ఎందుకంటే బంగారము నగ వేరు కాదు, కుండ మట్టి వేరు కాదు. అందుచేత ఈ రూపములు ఈ శబ్దములు అన్నీ ఎక్కడ ఉన్నవి అని అంటే మట్టిలోనా లేవండి, బంగారంలోనా లేవండి. మరి ఎక్కడున్నవండి? శృతిమాత చెప్పిందండి, వాచారంభణం. నీ వాక్కులో శబ్దముగా ఉన్నవే తప్ప నిజంగా లేవు అక్కడ. ఎంత సత్యమండి అది. మీ ఉంగరం ఏదండి అంటే ఇదిగో నా ఉంగరం అని మీరు చూపిస్తారు. మీరు చూపించేది ఉంగరమా? కాదు కాదు, బంగారం. అలానే తెలియకుండా ఇది నేను ఇది నేను అంటే ఈ నేను అయినది ఏది? మేము కానిది అదే మేము వలే కనిపిస్తుంది. అంచేత ఈ వికారాలన్నీ వాక్కులో పుట్టినటువంటివే తప్ప నిజంగా లేవు అక్కడ. కుండా చట్టి మూగుడి పూజ ఇవన్నీ నీ నోట్లో శబ్దాలు. గాజు గొలుసు నెక్లెస్ ఇవన్నీ నీ మనస్సులోవి నీ నోటిలో శబ్దాలు మాత్రమే తప్ప అక్కడ సత్యంగా ఏ నగ లేదు, ఏ కుండ పూజ లేదు. అలానే భ్రాంతి వల్ల ఈ ప్రపంచం కనిపిస్తుంది, భ్రాంతి తొలగింది. ఎలా తొలగుతుంది? కేవలం నిత్య సత్సాంగత్యం వల్ల మాత్రమే. అటువంటి సత్సాంగత్యం మనకి ఒక్కటి దొరికితే ఏం చెప్పారండి శంకర భగవత్పాదులు వారు? సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.